ప్రధానమైన డిమాండ్ వచ్చే కులగణనలో కేంద్ర ప్రభుత్వం బీసీల జనాభా గణనను చేపట్టాలని చెప్పి ఏకగ్రీవంగా డిమాండ్ చేస్తున్నారు. ఆ విధంగానే 100 మంత్రిత్వ శాఖలు ఉన్నటువంటి కేంద్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి 75 కోట్ల జనాభాకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క బాగోగులు చూడడానికి, వాళ్ళ యొక్క పథకాలను నిర్వహించడానికి, వాళ్ళకు నిధులు ఇవ్వడానికి ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ లేకపోవడం ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమైనటువంటిది. అందుకోసమే ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశం కేంద్రాన్ని ఏకగ్రీవంగా డిమాండ్ చేస్తున్నది బీసీల కోసం ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టడం. అంతేకాకుండా ఇవాళ బీసీలకు మాత్రమే క్రిమిలేయర్ అమలు చేయబడుతున్నది. మరి నాన్ క్రిమిలేయర్ యొక్క ఆదాయ పరిమితి 8 లక్షలు ఉన్నది. ఈ 8 లక్షలు 2017లో స్థిరీకరించారు. కేంద్ర ప్రభుత్వం యొక్క డిఓపిటి గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి 3 సంవత్సరాలకు 2 సంవత్సరాలకు ఒకసారి తలసరి ఆదాయము, ధరల పట్టిక, జీవన విధానాలకు అనుగుణంగా జీడిఎస్ అనుగుణంగా దాన్ని రివ్యూ చేసి పెంపుదల చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ నాన్ క్రిమిలేయర్ యొక్క 8 లక్షల ఆదాయ పరిమితిని గడిచిన 2017 నుండి అదే కొనసాగిస్తా ఉన్నారు. ఇవాళ ఆ విధంగా కొనసాగిస్తూ పోతే ఇప్పటికి 15 లక్షలు కావాల్సిందే. కాబట్టి మేము ఏకగ్రీవంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నాన్ క్రిమిలేయర్ యొక్క ఆదాయ పరిమితిని 8 లక్షల నుండి 15 లక్షలు పెంచడం. బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు చెప్పింది బోధించు, సమీకరించు, పోరాడు. ముందు ఉద్యమాలు చేసేటటువంటి వారికి బాబాసాహెబ్ గురించి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముందు బోధించాలి. అంటే మనం ఎందుకోసం ఉద్యమం చేస్తున్నాం, ఉద్యమం యొక్క గొప్పతనం ఏమిటి, బాబాసాహెబ్ మనకి ఏం చెప్పారనేటువంటి విషయాలు మనకు చాలా స్పష్టంగా తెలవాలి. కులగణనలో జనాభా గణన ఏమిటి అనేటువంటి చర్చ మనం చేస్తున్నప్పుడు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు 2011లో సామాజిక ఆర్థిక కులగణన చేశారు. అప్పుడు 4,800 కోట్లు ఖర్చు పెట్టింది ఆ ప్రభుత్వం. అంటే 2011 నుండి 2015 వరకు ఈ యొక్క గణన పూర్తయింది. ఇది పూర్తి అయినానికి యూపీఏ వాళ్ళు కాకుండా ఎన్డీఏ వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఆనాడు వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు ఏం చెప్పినారంటే సామాజిక ఆర్థిక కులగణనకు సంబంధించి బీసీ లెక్కలన్నీ మాకు వచ్చినాయి, బీసీలు ఈ దేశంలో 52% ఉందని చెబుతూ దాంట్లో చాలా తప్పులు దొరికినాయి. ఆ తప్పులన్నీ సవరించి బీసీలను ఎంతమంది ఉన్నారు, ఎట్లా జీవిస్తున్నారు, వాళ్ళ జీవన స్థితిగతులు ఏంటి అనేటువంటి చెప్తామని చెప్పి నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ పనగారే గారు కమిటీ వేసింది. ఆ కమిటీ వేసి గాలి వదిలేసింది. దానికి నిధులు ఇవ్వలేదు. ఆ కమిషన్ ఒక్కనాడు కూర్చోలేదు, రిపోర్ట్ ఇవ్వలేదు. మరి 4,800 కోట్ల రూపాయలు ప్రజాధనం కదా, మరి ఎట్లా మీరు దాన్ని వేస్ట్ చేస్తారు? మీరు ఆ తప్పులన్నీ కూడా రెక్టిఫై చేసి మా బీసీ లెక్కలు చెప్తారంటే కదా అని చెప్పి చాలా మంది లోక్సభలో అడగడం జరిగింది. ఆనాడు లోక్సభలో ఫిరోజ్ తరుణ్ గాంధీ గారు, అప్పుడు మన మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి ఈనాటి ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి గారు ఏమడిగారంటే, అయ్యా మీరు మరి ఈ సామాజిక ఆర్థిక కులగణన 2011 అనేటువంటిది అది పనికి వస్తుందా, పనికిరాదా? మీరు సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి అఫిడవిట్ లో మీరు పనికిరాదని చెప్పిండ్రు. కానీ మీరు 2017లో చేసినటువంటి సుమిత్ బోస్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఏం చెప్తున్నదంటే 2017లోనే సుమిత్ బోస్ ఇచ్చినటువంటి కమిటీ రిపోర్టు 2011 జనాభా గణన ఏదైతే కులగణన చేసిందో అది బాగా ఉపయోగపడుతున్నది, కేంద్రానికి సంబంధించినటువంటి అన్ని పథకాల లబ్ధిదారులను ఎంపిక చేయడంలో అది ఉపయోగపడుతుందని చెప్పి 2017లోనే సుమిత్ బోస్ కమిషన్ చెప్పింది. కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి సెక్రటరీ గారు సుప్రీంకోర్టులో ఏం చెప్తారంటే 2011 ఓబీసీ గణన ఏదైతే చేశారో, కులగణన ఏదైతే చేశారో ఆ వివరాలన్నీ కూడా అధికారికంగా ఉపయోగించుకోవడానికి వీలు లేదని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంది. కమిషన్ ఏమో పనికొస్తుంది అంటారు 17లోనే, 21లోనేమో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యదర్శి గారు పనికి రాదంటారు. సరే పనికొస్తుందో పనికిరాదో
మరి మీ అరవింద్ కుమార్ పనగలిగా గారు ఇచ్చినటువంటి నివేదిక ఎక్కడ పోతాయా అంటే ఆయన ఒక్కనాడు కూడా కూర్చోలేదు, ఆయన మాకు నివేదిక ఇవ్వలేదు, మమ్మల్ని ఏం చేయమంటారు అన్నారు. సరే పక్కన వెళ్దాం. ఇంతమంది సమయ గారు చెప్పినట్టుగా 2018లో ఆనాడు హోంమంత్రిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ గారు ఏం చెప్పినారంటే ఇది పనికిరాదని చెప్తున్నారు అధికారులు. ఈ 2011 జనాభా గణన కులగణన ఏదైతే ఉందో పనికిరాదు అంటున్నారు. మేము ఏం చేస్తామంటే 2021లో చేయబోయేటటువంటి జనాభా గణనలోనే ఓబీసీ గణన కూడా చేస్తామని చెప్పి ఆనాడు రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు. ఇది 2018లో. దాని తర్వాత 2021లో మళ్ళీ హోంమంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి మంత్రి గారు నిత్యానంద రాయ్ గారు ఏం చెప్తారంటే లోక్సభకు ఇచ్చినటువంటి రాష్ట్రపతికి ఇచ్చినటువంటి రిప్లైలో మేము వచ్చే జనాభా గణనలో కులగణన చేసే ఉద్దేశం మాకు లేదు. సరే చేయకపోతే ఉన్నటువంటి 2011 సామాజిక ఆర్థిక కులగణన వివరాలు ఇవ్వండి అని చెప్పి మనం అడగడం జరిగింది. అవి దేనికి పనికిరావు అంటారు. 2011 లెక్కలు దేనికి పనికిరావు. 4,800 కోట్లు ఖర్చు పెట్టినాయి. మీరు మళ్ళీ లెక్కలు చేయరు. సుప్రీంకోర్టుకి ఇచ్చిన దాంట్లో పనికిరావంటారు. సుమిత్ బోస్ చేసినటువంటి కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం అన్ని పథకాల లబ్ధిదారులకు ఈ వివరాలన్నీ కూడా సేకరిస్తున్నామని చెప్తా ఉన్నారు. కాబట్టి కేంద్రంలో జరుగుతున్నటువంటి చోద్యాన్ని చూడాలని చెప్పి అందుకోసం మనము ఉద్యమకారులుగా ఇతర ప్రాంతాలకు వెళ్ళి మనం ప్రభావితం చేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వం మనం చేస్తున్నటువంటి అన్యాయాన్ని ఏ విధంగా సూటిగా చెప్పాలనేటువంటి దానికోసం నేను ఇవన్నీ కూడా చెప్పాను. వాళ్ళే దాన్ని పనికిరామంటారు. వాళ్ళే అవి సంక్షేమ పథకాలకు లబ్ధిదారులు ఎప్పుడు ఉపయోగం చేస్తామంటారు. మేము మళ్ళీ ఈ లెక్కలు బయట పెట్టమంటారు. మళ్ళీ మేము కొత్తగా చేయమంటారు. ఎందుకోసం చేయరు? ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం మొదలుకొని అన్ని జాతీయ బీసీ కమిషన్, కాకా సాహెబ్ కలెక్టర్ కమిషన్ కావచ్చు, మండలి కమిషన్ కావచ్చు, మీరు వచ్చినాక ఉన్నటువంటి ఈనాటి బీసీ కమిషన్లు కావచ్చు, రాష్ట్ర బీసీ కమిషన్లు కావచ్చు, అన్ని కూడా బీసీల యొక్క కులగణన చేయండి అని చెప్పినప్పటికీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం బీసీ గణన చేయడానికి ముందుకు రావడం లేదు. దీన్ని అందరం కూడా తిప్పికొట్టడానికి జాతీయ ఉద్యమాన్ని జాతీయ బీసీ దళ ఆధ్వర్యంలో పెద్దలందరి యొక్క నాయకత్వంలో మనం ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నాను,